హలో హాయ్ అందరికీ నమస్కారం అండి. చాలా మట్టుకి టెంపుల్స్కు సంబంధించి ఏ దేవుడైనా సరే అలంకరించే వీడియోస్ని దీంట్లో పెట్టడం జరుగుతుంది మన ఛానల్లో. చాలామంది ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయంటే యూట్యూబ్లో లైక్ చేయాలన్నా, షేర్ చేయాలన్నా, కామెంట్ చేయాలన్నా డ్యాన్స్ కానీ, బిగినీలు కానీ, లేడీస్ ఎక్కువగా చిన్న చిన్న ఫోజ్ ఇచ్చే వీడియోస్ కానీ పెడితే లైక్ అనేది కానీ, సబ్స్క్రైబ్ అనేది కానీ, మెసేజ్ అనేది కానీ పెట్టడానికి మనసు వస్తుంది, లేకపోతే రాదు. నెక్స్ట్ పొలిటికల్లో ఎవరైనా తిట్టుకున్నా, లేకపోతే ఒకరినొకరు విమర్శించుకున్నా ఇలాంటి వాటికి ఎక్కువగా మెసేజ్లు కానీ, కామెంట్లు కానీ, వల్గర్ లాంగ్వేజెస్ కానీ పెట్టడానికి ఓపిక వస్తుంది, మనసు వస్తుంది, టైం కూడా వస్తుంది. కానీ మనం ఏదైతే హిందూ సాంప్రదాయాన్ని నమ్ముకొని హిందూ సాంప్రదాయాన్ని పదే పదే కొలుస్తూ మన కష్టాలను తీర్చమని అడుగుతూ దేవుణ్ణి, అలాంటి దేవుడి కోసం ఒక్క నిమిషం ఈ దేవుడి తాలూకా టెంపుల్లో ఈ వీడియో పెట్టారు, నిజంగా చాలా అలంకారంగా ఉంది, దేవుడు కనువింపు చేస్తున్నాడు అనే మనస్తత్వం మనకు ఆటోమేటిక్గా వస్తూ ఉంటుంది ఏ టెంపుల్కి వెళ్ళినా సరే. అలాంటప్పుడు మనం హిందూస్ అని చెప్పుకోవడానికి కూడా కొంతమంది సిగ్గుపడుతూ ఉంటారు, ఎందుకో మరి తెలియదు పబ్లిక్లో. కానీ ఇలా వీడియో రూపంలో అప్లోడ్ చేస్తున్నప్పుడు కూడా మన హిందూస్ అయి ఉండి ఒక్క క్షణం ఒక నమస్కారం పెట్టే సింబల్ మెసేజ్ రూపంలో కానీ, కామెంట్ రూపంలో కానీ, లేదనుకుంటే సబ్స్క్రైబ్ కానీ, లైక్ కానీ చేయడంలో ఇబ్బంది ఏమీ లేదే. మీరు ఎక్కడైనా చూసారా? నేను ఎప్పుడూ కూడా పదే పదే వీడియోలు పెడుతూ ఉంటాను తప్ప ఎవరిని సబ్స్క్రైబ్ చేయమని కానీ, లైక్ చేయమని కానీ ఎందుకు అడగనంటే మనసులో నుంచి హిందుత్వం అనేది బయటకు రావాలి. అంతేగాని నువ్వు హిందువా, లేకపోతే నువ్వు ఇదా, నువ్వు అదా అని మనం అడగకూడదు ఎవరిని. ఎందుకంటే హిందూ అంటే కంపల్సరీగా మనసులో నుంచి బయటికి రావాలి. ఎస్, ఈ దేవుడికి సంబంధించి, గణపతికి సంబంధించి మంచి అలంకారం వీడియో వచ్చింది, బాగుంది అని ఎవరు చెప్తారు? నిజమైన హిందూ మాత్రమే చెప్తాడు. హిందూ సాంప్రదాయాన్ని గౌరవించేవారు మాత్రమే చెప్తారు. మరి అలా గౌరవించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? కొన్ని కోట్ల మంది ఉన్నారు. కానీ మన వీడియోకి ఒక లైక్ కానీ, ఒక సబ్స్క్రైబ్ కానీ, లేదా ఒక నమస్కారం పెట్టే సింబల్ పెట్టే కామెంట్ కూడా రావడం కష్టమైపోతుంది. ఇది నా ప్రయోజనం కోసం కాదండి. ఇంకా వీడియోలు కానీ, ఇంకా టెంపుల్స్లో ఉన్న అలంకారం చేసే దేవుళ్ళు కానీ వీడియో తీసి అప్లోడ్ చేయాలంటే నాకు కూడా ఎంతో కొంత ఉత్సాహం రావాలిగా. రావాలా వద్దా? ప్రత్యేకంగా అక్కడికి వెళ్ళాలి, రావాలి అంటే మరి దానికి ఎంతో కొంత సపోర్ట్ కావాలా వద్దా? మరి మీకు నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ఇందులో ఎవరిని బాధ పెట్టే ఉద్దేశం ఏమైనా ఉంటే పూర్తిగా క్షమించండి. నమస్కారం.